అధ్యక్ష, సాగునీటి ప్రాజెక్టులపై చర్చలో భాగంగా అవకాశం ఇచ్చిన దానికి కృతజ్ఞతలు అధ్యక్ష. అధ్యక్ష, వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉన్న మా రాప్తా నియోజకవర్గం అప్పర్ పెన్నర్ పేరూరు ప్రాజెక్టు మరియు పిఐబిఆర్ నిండి కాలువ ద్వారా నుంచి రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉంది అధ్యక్ష. ఈ ప్రాజెక్టు గురించి సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువస్తున్నాం అధ్యక్ష. అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు రామగిరి మండలం పేరూరు సమీపంలో 1950-1958 సంవత్సరాల మధ్య 1.81 టీఎంసీ నీళ్ళు కూడా నిల్వ కోసం 1,69,00,000 ఖర్చుతో 3.5 కిలోమీటర్ల పొడవుతో కుడి ఎడమ కాలువలు నిర్మించి 5 మండలాల పరిధిలో సుమారు 10,000 ఎకరాలకు సాగునీళ్ళు ఇవ్వాలని నిర్మించారు అధ్యక్ష. ఈ ప్రాజెక్టు నిర్మించి 66 సంవత్సరాలు, కేవలం 16 సంవత్సరాలు మాత్రమే అది చివరిసారి 2002లో పూర్తి స్థాయిలో నిండింది అధ్యక్ష. తక్కువ 50 సంవత్సరాల అరకొర నీరు రావడం జరిగింది అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో 2012లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో భాగంగా పేరూరు ప్రాజెక్టు సమీపంలో విడితి చేసి ప్రాజెక్టును కూడా సందర్శించి హంద్రీనివా జలాలను ఇస్తానని మాట ఇచ్చారు అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం 2018 సంవత్సరాల్లో ఆగస్టు 30వ తేదీ పెట్టుబడుల కోసం వెళ్ళిన దావోస్ నుంచి కూడా జీవో రిలీజ్ చేశారు అధ్యక్ష. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు ప్రాజెక్టు వరకు 54 కిలోమీటర్ కాలువ తవ్వకంతో పాటు 106 మీటర్లు ఎత్తుతో 4 లిఫ్ట్లు కూడా నిర్మిస్తూ పుట్టకనమ సోమరాన్లపల్లి రిజర్వాయర్ కూడా నిర్మించాలని 804 కోట్లు నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు 2,000 ఎకరాలు భూములు అవసరం కాగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై ఉన్న నమ్మకంతో రైతులు ఎలాంటి పరిహారం తీసుకోకుండా 1,000 ఎకరాలు సాగు భూములు ఇవ్వగా వెంటనే పనులు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. 75% కాలువ తవ్వకం పనులు పూర్తి చేయబడి పుట్టకనుము సోమరాన్పల్లి ప్రాజెక్టు నిర్మించే సమయంలో 2019 ఎన్నికలు రావడం జరిగింది అధ్యక్ష. 2019 ఎన్నికలు అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల పనులు పక్కన పెట్టింది అధ్యక్ష. పుట్టకనం ప్రాజెక్టు క్యాన్సల్ చేసి కొత్తగా ముట్టాల, తోబుదుర్తి, దేవరకొండ ప్రాజెక్టును కూడా తెరపైకి తెచ్చి 1 ఎకరా భూసేకరణ చేయకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేసి రైతులకు అన్యాయం చేశారు అధ్యక్ష. గత వైకాపా ప్రభుత్వం హయాంలో ఈ నియోజకవర్గం నేను తోపు అని చెప్పుకుంటూ నియోజకవర్గం ప్రజల తరపున మాయమాటలు, అబద్ధాల మాటలతో పిచ్చేవాళ్ళని చేసి ఎమ్మెల్యే ఉండటం నియోజకవర్గం ప్రజలు చేసుకున్న దురదృష్టం అధ్యక్ష. ఈ ఎమ్మెల్యే చేసిన ఘనకార్యం ఏంటంటే 2022 సంవత్సరాల తర్వాత వర్షం నీటితో ప్రాజెక్టు నిండగా గేట్లు ఎత్తి నేపంలో 3 గేట్లు విరగొట్టి నీళ్ళన్నీ కూడా ఏటిపాలు చేశారు అధ్యక్ష. ఈ ప్రాజెక్టుకు ఖాళీ చేసిన ఎమ్మెల్యేకి తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 2018లో సుమారు 1000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు కేవలం 95 ఎకరాల 5 కోట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంకనూ 900 ఎకరాలకు రైతులకు ఆనాటి ధరల ప్రకారం 51 కోట్లు ఇవ్వలేకపోయారు అధ్యక్ష. ఆ రైతులకి గత వైకాపా ప్రభుత్వం పరిహారం ఇవ్వలేకపోగా ఈనాటి వరకు పంటలు కూడా కోల్పోవడం జరిగింది అధ్యక్ష. ఈ రైతులకు భూములకు 2018 ధరలు కాకుండా ఈనాటి భూముల ధరలు ప్రకారం పరిహారం మంజూరు చేసి ప్రాజెక్టు పెండింగ్ పనులు కూడా పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుచున్నాం అధ్యక్ష. అలాగే పిఏబిఆర్ కుడి కాలువ నుంచి జిల్లాలో 5 నియోజకవర్గాలు 3 దశల్లో సాగునీరు అందుతుంది అధ్యక్ష. ఈ కాలువ కింద అనంతపురం జిల్లాలో 29 చెరువులు, సత్యసాయి జిల్లాలో 24 చెరువులకు మొత్తం 53 చెరువులకు సుమారుగా 7 టీఎంసీలకు పైగా సాగునీళ్లు అవసరం ఉంది అధ్యక్ష. గత 30 సంవత్సరాలు ఈ కాలువ కింద సాగునీళ్లు సరిగ్గా అందడం లేదు అధ్యక్ష. 5 నుంచి 7 టీఎంసీలు సాగునీరు అందించి ఈ ప్రాంత రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వం మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే పోలవరం ప్రాజెక్టు మరియు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద జరిగినటువంటి షార్ట్ నోట్ డిస్కషన్లో జయనాగేశ్వర రెడ్డి గారి దగ్గర నుండి మరి పరిటాల సునీత వరకు కూడా దగ్గర 13 మంది ఎవరైతే సభ్యులు తమ యొక్క సూచనలు కానీ సమస్యలు కానీ ఏవైతే ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారో వాటన్నిటినీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా వాటిని పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు సభ్యులు చెప్పినటువంటి వాళ్ళ సమస్యలన్నీ కూడా చూస్తూ ఉంటే
ఏదైతే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన పాపం ఫలితాలన్నీ కూడా ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు జలవనరులే జాతికి ఒక జీవనాధారంగా ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తే గత 5 సంవత్సరాల పాలనలో ఇరిగేషన్ వ్యవస్థే ఒక విధ్వంసంగా జగన్మోహన్ రెడ్డి పనిచేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. దాని పర్యవసనమే ఈరోజు ఈ దుస్థితి ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకు ఉదాహరణ ఏదైతే మరి చూసాం అధ్యక్ష, ఏదైతే ఇరిగేషన్కు సంబంధించిన బడ్జెట్. ఎందుకంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఇరిగేషన్ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష. అందుకు ఉదాహరణే గత 2014-2019 5 సంవత్సరాల్లో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 7 లక్షల కోట్ల బడ్జెట్ 5 సంవత్సరాల్లో ఉంటే అందులో 72,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖకు ఆ రోజు మేము కేటాయించడం జరిగింది అధ్యక్ష. అదే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో వాళ్ళకి 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే వాళ్ళు కేటాయించింది కేవలం 48,000 కోట్లు మాత్రమే. అందులో ఖర్చు పెట్టింది చూస్తే కేవలం 31,000 కోట్లు మాత్రమే. అందులో మళ్ళీ సగం వాళ్ళ అవినీతికే పోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఆ రోజు మేము తక్కువ బడ్జెట్ ఉన్నటువంటి సమయంలో కూడా 9.64 ఇరిగేషన్ శాఖ మేము కేటాయిస్తే వీళ్ళు బడ్జెట్ డబల్ పెరిగినా కూడా కేటాయించింది మాత్రం కేవలం 2.62% మాత్రమే అధ్యక్ష. అంటే ఇరిగేషన్ శాఖ పట్ల ఎంత నిర్లక్ష్యంగా గత ప్రభుత్వం పనిచేసింది, రైతాంగం పట్ల ఈ గత ప్రభుత్వం ఎంత దగా చేసిందో ఆ బడ్జెటే మరి మనకి ఉదాహరణగా మనకు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇటువంటి స్థితిలో మరి ఈరోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం 2024 ఏదైతే అధికారంలోకి వచ్చిందో మళ్ళీ ఇరిగేషన్ శాఖకు చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అందులో ప్రధానంగా ఇప్పుడు ఏదైతే పోలవరం ప్రాజెక్టు మీద ఏదైతే సభ్యులు ఏదైతే చెప్పడం జరిగిందో వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు 2014-19 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరం అనేటువంటి పేజీగా మార్చుకుని మరి ఆయన 72% 5 సంవత్సరాల్లో ఆయన పనులు పూర్తి చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి అంకెల్లో 2% వృద్ధి చూపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 రోజుల్లోనే మొట్టమొదటి పర్యటన పోలవరం ప్రాజెక్టు మీద పెట్టుకున్నారని అంటే పోలవరం ప్రాజెక్టుకి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏంటనేది దాన్ని బట్టే మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు మరి క్షేత్రస్థాయిలో చూస్తే ఆ పోలవరం విధ్వంసం గత 5 సంవత్సరాలు ఏ విధంగా గురైందో ఒక ఆవేదన మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిలో కూడా మేము కూడా చూడటం జరిగిందే అధ్యక్ష. ఎందుకంటే కాగితాల మీద 2% పురోగతి చూపించారు కానీ అక్కడ విధ్వంసం చూస్తే పోలవరాన్ని ఇంకొక 20-30 సంవత్సరాలు గత 5 సంవత్సరాల పాలన వెనక్కి తీసుకెళ్లిపోయినట్లుగా చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎంత దురదృష్టం అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి లేకపోతే వాళ్ళ అవినీతి కరపత్రిక ఉంది అధ్యక్ష. రోజు అసత్యాలు అబద్ధాలు, ఎందుకంటే వాళ్ళ బ్రతుకే ఒక అబద్ధాల బ్రతుకు. తెలుగు జాతికి ఇంత ద్రోహం చేసి పోలవరాన్ని ఇంత ముంచేసి మళ్ళీ ఆ పోలవరం గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఏదైతే చాలా క్లియర్గా ఈవేళ ఇటువంటి వాటికి సమాధానం చెప్పలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ కూడా చార్ట్ వేసేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. చాలా సూటిగా ఈవేళ ప్రజలు రైతాంగం అడుగుతున్నారు అధ్యక్ష. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు ఆ రోజు 17 నెలలు ఏ విధమైన ఏజెన్సీ లేకుండా అక్కడ ఏ విధమైనటువంటి అనుభవజ్ఞులు అధికారులు లేకుండా 17 నెలలు నువ్వు అక్కడ మరి పోలవరం ప్రాజెక్టు లేకుండా చేసి విధ్వంసం చేసిన వ్యక్తివి ఈరోజు ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడుందని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. 18 నెలలు అధ్యక్ష ఆ రోజు శ్రమించి కష్టించి మరి ఆ డయాఫ్రమ్ వాల్ని నిర్మాణం చేస్తే మరి ఏదైతే మరి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క డయాఫ్రమ్ వాల్ని విధ్వంసం చేసి మళ్ళీ 1,000 కోట్ల రూపాయలు మళ్ళీ భారం పెట్టినటువంటి వ్యక్తికి ఈవేళ పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందని చెప్పి ఈరోజు రైతాంగం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా 2020 ఆగస్టులో వచ్చిన వరదలకు అది నేను చెప్పట్లేదు అధ్యక్ష, సాక్షాత్ ఐఐటి హైదరాబాద్ నిపుణులే 2020 ఆగస్టులో వచ్చిన వరదలకి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని చెప్తే ఇదే అసెంబ్లీ సాక్షిగా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు మంత్రులు మేము 2021 జూన్ పూర్తి చేస్తాం, 2022 జూన్కి పూర్తి చేస్తాం, 2022 డిసెంబర్కి పూర్తి చేస్తామని అంటే డయాఫ్రమ్ వాల్ పోయిన తర్వాత కూడా ఆ డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి నువ్వు ఈరోజు పోలవరం గురించి మాట్లాడితే
మరి ఈవేళ చాలా ఆశ్చర్యంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇంకా ఎంత అన్యాయం అని అంటే చంద్రబాబు నాయుడు గారు కష్టించి పని చేసి ఆ రోజు 14-19లో పని చేస్తే ఆ పనుల నిమిత్తం కేంద్రం 19-24లో రియంబర్స్మెంట్ కింద ఏదైతే పోలవరం నిధులు ఇచ్చారో ఆ రియంబర్స్మెంట్ కింద ఇచ్చినటువంటి 3,385 కోట్లు కూడా పోలవరానికి ఖర్చు పెట్టకుండా దానిని కూడా దారి మళ్లించినటువంటి వ్యక్తిని ఈరోజు పోలవరం గురించి మరి అవాస్తవాలు మరి అసత్యాలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అదే కాకుండా ఈ 10-15 రోజులు మేము చూస్తున్నాం అధ్యక్ష. ఏదో ఫేజ్ 1 41.15, ఫేజ్ 2 45.72 అని ఈవేళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కరపత్రిక మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నేను అడుగుతూ ఉన్నా, ఏదైతే 2019కి ముందు ఏదైతే అసలు పోలవరం ఫేజ్ 1 ఫేజ్ 2 అని ఇప్పుడు కూడా లేదు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్ట్ అనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 55,000 కోట్లకు ఆ రోజు ఆమోదం పొందినటువంటి పరిస్థితి అధ్యక్ష. తర్వాత జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాతే నువ్వే ఈ రోజు ఏదైతే ఫేజ్ 1 41.15 అని ఫేజ్ 2 45.72 అని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ రోజు ఫేజుల గురించి మాట్లాడుతుంటే మరి చాలా ఆశ్చర్యకరమైన విషయం. చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం, ఈవేళ చంద్రబాబు నాయుడు గారి స్కీము 45.72. చంద్రబాబు నాయుడు గారి స్కీము నదుల అనుసంధానం. ఖచ్చితంగా ఆ నదుల అనుసంధానాన్ని పూర్తి చేసేటువంటి విధంగా ఆ 45.7.2కి ఆ పోలవరాన్ని పూర్తి చేసుకుని ఆ గోదావరి జలాలు అటు ఏదైతే ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజు పోలవరంతో పాటుగా ఈ గత 5 నెలల్లోనే వారానికి 2 సార్లు 3 సార్లు మరి ముఖ్యమంత్రి గారు మాతో రివ్యూ పెట్టుకుంటూ ఇమ్మీడియట్లీ ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా మీరు టైం బాండ్ పెట్టుకుని పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ఉత్తరాంధ్రకి నీరు ఇవ్వాలని ఏదైతే మరి పోలవరం లెఫ్ట్ కెనాల్ కానీ చింతలపూడి ఎత్తిపోతలు కానీ అదేవిధంగా వెలిగొండ కానీ అదేవిధంగా రాయలసీమకి గుండెకాయ లాంటి హంద్రి నివా కానీ అదేవిధంగా ఏదైతే గోదావరి పెన్నా లింక్డ్ కానీ ఇట్లా ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి రివ్యూస్ తీసుకుంటూ మరి మమ్మల్ని ముందుకు పరిగెట్టించేటువంటి పని చేయడం ద్వారా ఈరోజు ఈ 5 నెలల్లోనే కొంత ప్రాజెక్టుల్ని మరి ఆయన సారథ్యంలో ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒక్కటే, నేను కూడా ఆయన దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ఒక్కసారి వరద వస్తే మళ్ళీ 2-3 సంవత్సరాల వరకు కూడా కరువు రాకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన మాటలు ఆయన ఇప్పటి నుంచి దగ్గర నుంచి మేము చూస్తున్నాం అధ్యక్ష. దానికి ఉదాహరణే మేము మొన్న ఏదైతే మన ప్రకాశం బ్యారేజీ నుంచి వెళ్తూ ఉంటే ఆ యొక్క కృష్ణాకు సంబంధించినటువంటి వాటర్ ఆ బ్యారేజీ కిందకి పోతూ ఉంటే నేను కారులో పోతూ మా వాళ్ళతో అన్నాం, మనకి ఏదైతే ఇవాళ అక్టోబర్ నెలలో కూడా కృష్ణా నది కిందకి వెళ్తూ ఉంది, ఈ అదృష్టం మనకి నేను అనుకున్నా అని వాళ్ళతో కూడా అన్నాం. కానీ అన్న 2 గంటలకే మళ్ళీ మరి చంద్రబాబు నాయుడు గారిని సాయంత్రం ఇంటికి రమ్మని మమ్మల్ని డిపార్ట్మెంట్ మమ్మల్ని రమ్మని ఆయన కూడా అదే మరి బ్యారేజ్ మీద పోతూ మమ్మల్ని అడిగింది ఏంటంటే ఆ 3,000-4,000 క్యూసెక్కుల నీరు ఎందుకు వెళ్ళిపోతుంది కిందకే అని. అంటే ఆయన ఆలోచనకి మా ఆలోచనకి అంటే ప్రతి నీటి బొట్టు కూడా ఒడిసి బట్టి ఆ కరువు ప్రాంతానికి పోవాలి, ఆఖరి ఆయకట్టు వరకు కూడా నీరు అందించాలనేటువంటి ఆయన ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మేము కూడా పనిచేస్తున్నాం అధ్యక్ష. అందుకే ఈవేళ ఆయన మమ్మల్ని 5 నెలలు మరి పరిగెట్టించి పనిచేయడం ద్వారా నేను ఇప్పుడే చూసాను సార్, ఏదైతే రిజర్వాయర్స్ నిజంగా ఆయన కూడా మేము ఎప్పుడు కనిపించిన ఏ రిజర్వాయర్ రాయలసీమ నుంచి నేను కూడా పిహెచ్డి చదువుకున్నాం, కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేము కూడా ఎల్కేజీ స్టూడెంట్ మాదిరిగానే ఆయన 40 సంవత్సరాల అనుభవంతో ఎక్కడ ఏ వాగు, నేను కూడా మొన్న ఏదైతే పెదవాగు పొంగి అక్కడ ఏదో ఆర్టీసీ విద్యార్థులు ఆగిపోయారే చూసారని నాకు ఫోన్ చేస్తే ఆ పెదవాగు ఎక్కడ ఉందని మళ్ళీ నేను 2-3 కనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము చదువుకున్న ఏదో కృష్ణా గోదావరి పెన్న ఈ నదులు ఎక్కడ పుట్టినాయి ఉపనదులు ఎక్కడ కలిసినాయి ఇవి తెలుసు, కానీ ఈ వాగుల గురించి అంటే ఆయనతో కూర్చుంటే మాత్రం ఆయన ఎక్కడ ఏ వాగు ఎందులో కలుస్తుంది ఏ రివర్ లింక్డ్ అనేది 100% ఆయన దగ్గర మేము నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన ఇక ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మన రిజర్వాయర్స్ చూస్తే అధ్యక్ష నిజంగా మన ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏదైతే 961 టీఎంసీలు ఏదైతే ఫుల్ కెపాసిటీ ఈరోజు రిజర్వాయర్లకు ఉంటే అందులో 844 టీఎంసీలు అంటే ప్రజెంట్ స్టోరేజ్ చేయగలిగాం అధ్యక్ష. అంటే మొత్తం కెపాసిటీలో 87.86% ఇవాళ రిజర్వాయర్లో ఆ నీటిని నిల్వ చేయగలిగామని అంటే ప్రతి 2 రోజులకి 3 రోజులకి ఆయన మాకు ఇచ్చినటువంటి రివ్యూస్ ద్వారా ఇది సాధ్యమైంది అధ్యక్ష. ఎందుకంటే
నేను కూడా లాస్ట్ ఇయర్ చూసా సార్ మనం దట్ ఈస్ చంద్రబాబు. ఎస్ సార్, ఎస్ కరెక్ట్ సార్. అదే ఎందుకంటే నేను కూడా చూశాను సార్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏం చేశారని చూశాను. ఏదైతే 2023 లాస్ట్ గవర్నమెంట్ లో ఈ స్టోరేజ్ ఎంతో చూస్తే వాళ్ళు చేసింది ఏంటంటే 407 టీఎంసీల స్టోరేజ్. అంటే అవుట్ ఆఫ్ 961కి వాళ్ళు 407 చేశారు. మేము ఈ రోజు 844 చేసాం. అంటే ఇప్పుడు 87.86 మేము పూర్తి చేస్తే వాళ్ళు ఓన్లీ 42.39% మాత్రమే వాళ్ళ రిజర్వాయర్ని నీరు నిల్వించగలిగారు అధ్యక్ష. అంటే వాళ్ళకు ఒక నిర్లక్ష్యం, ఒక వాటర్ మేనేజ్మెంట్ మీద అవగాహన లేకపోవడం. దానికి ఉదాహరణ పులిచింతల అధ్యక్ష. నేను కూడా మొన్న అధికారంలోకి వచ్చిన వెంటనే మరి కృష్ణా డెల్టాకి నీరు ఇవ్వాలని చూస్తే పులిచింతల్లో 1/2 టీఎంసీ నీరు ఉంది అధ్యక్ష. ఇంకా ఎప్పుడు కూడా గత 4-5 సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా ఖరీఫ్ ఎర్లీగా తీసుకురావడానికి సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ కోసం 30 టీఎంసీ నీరు ఎప్పుడు కూడా పులిచింతల్లో రిజర్వ్ చేస్తారు అధ్యక్ష. కానీ లాస్ట్ ఇయర్ చూస్తే 1/2 టీఎంసీ నీరు మాత్రమే ఉందంటే వాళ్ళు వాటర్ మేనేజ్మెంట్లో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఏదేమైనా ఇటువంటి సవాళ్ళనన్నింటినీ కూడా ఎదుర్కొని ఒక పరిపాలనా దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సవాళ్ళనన్నింటినీ కూడా అధిగమించి మళ్ళీ ఇరిగేషన్ వ్యవస్థని ఏదైతే గాడిలో పెట్టేటువంటి విధంగా ఏదైతే ఇప్పుడు సభ్యులు కూడా అడిగారు, ఏదైతే లస్కర్లు లేరని వాస్తవం అధ్యక్ష. 7,200 లస్కర్లు రాష్ట్రంలో ఉంటే ఈ మొన్న గత ప్రభుత్వం కేవలం 1,200 మంది లస్కర్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. లస్కర్లకు కూడా సంవత్సరం పాటు జీతాలు కూడా ఇవ్వలేనిటువంటి గత ప్రభుత్వం అధ్యక్ష. ఇట్లా ప్రతిదీ కూడా విధ్వంసకు గురైనటువంటి పరిస్థితి. లిఫ్ట్ స్కీమ్స్ గురించి కూడా చెప్పారు సభ్యులు. మొన్న రివ్యూలో కూడా మేము చూసాం అధ్యక్ష. 1040 లిఫ్ట్ స్కీమ్స్ స్టేట్ లో ఉంటే 450 లిఫ్ట్ స్కీమ్లు గత ప్రభుత్వంలో మూతపడ్డాయి అధ్యక్ష. ఇట్లా ప్రతి సెక్టార్ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మేమన్నీ కూడా ముందుకెళ్తాం. మరి నేను కూడా మనం చూసాం ఏదైతే మన బడ్జెట్ కూడా ఇరిగేషన్ శాఖ కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తూ 16,700 కోట్ల రూపాయలు ఇవాళ ఇరిగేషన్ శాఖకు మరి కేటాయింపులు ఇచ్చారని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఈ శాఖకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత. కాకపోతే మాకు దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వారసత్వంగా మాకు ఒక 18,000 కోట్లు మరి ఏదైతే బిల్స్ పెండింగ్ బిల్స్ కూడా మాకు వచ్చినాయి అధ్యక్ష. మరి వీటన్నింటినీ కూడా అధిగమించి మరి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మళ్ళీ ఇరిగేషన్ శాఖకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ.